సికింద్రాబాద్ లోని కాలసిగూడ లోక్సభ ఎలక్షన్ లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున ఎంపీగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానని డాక్టర్ బొమ్మకంటి సౌమ్య సీరియల్ నంబర్ 12 ఫ్లూట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంపై ఆమె మాట్లాడుతూ డాక్టర్ సౌమ్య అని నేను స్మైలిస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ను స్థాపించి డాక్టర్ గా 9 సంవత్సరాల నుంచి ఎన్నో ఉచిత విద్యా వైద్య శిబిరాలు నిర్వహించి కొన్ని లక్షల మంది విద్యార్థులకు స్కూల్లో కాలేజీల్లో ఎన్సీసీలో కేవీ రమణాచారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో అతి తక్కువ ధరకే మెరుగైన వైద్యం అందిస్తూ దేశ అభివృద్ధి కోసం మన ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు. మరి ఈరోజు మేము పొద్దున్న 9 గంటలకి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ర్యాలీ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రజలందరూ చాలా ప్రేమతోని ఆదరిస్తున్నారు. ఎందుకంటే పార్టీలు ఉండవచ్చు కావచ్చు, కానీ నాయకులు కొరవై ఉన్నారు. సో సరి అయిన నాయకులు రావాలంటే మరి ప్రజలు చైతన్యవంతులు కావాలి. ఈరోజు చక్కటి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మీరు ఎందుకు వచ్చారని ఎవరు అడగట్లేదు, ఎందుకు లేట్గా వచ్చారు అని అడుగుతున్నారు. కానీ మేము లేట్గా వచ్చినా చక్కగా మేము మా కార్యాచరణని మేము నిర్వర్తిస్తాము. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ సిటిజన్గా మరి ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ to stand for the people. I will definitely stand for my people, but I request all the citizens to cast your vote. Your vote is an answer for every problem that is happening in the society. I request all the youngsters to become enlightened and stand for the people. Today we have conducted a rally in Secunderabad. Irrespective of any caste, creed and religion, I am Dr. Soumya Bommakanti is willing to stand for the community, for the health and well-being of the nation. భారతదేశంలో ఎన్నో కుల మతాలకి అనుగుణంగా ఎంతోమంది ప్రజాస్వామ్యబద్ధంగా మరి నాయకులు సరి అయిన నాయకులు రావాలి. మరి చైతన్యవంతులైన ప్రజలు మీరు సరి అయిన నాయకులను ఎన్నుకోవాలి. ఎందుకు ఈ అడుగు వేయడం జరుగుతుందంటే మా అమ్మగారు బొమ్మకంటి పద్మ గారు 2015 సంవత్సరంలో తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి మాకెందుకులే అని అనుకోకుండా శ్రీ కేవీ రమణాచారి కావచ్చు, బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కావచ్చు, శ్రీ తన్నీరు హరీష్ రావు గారు కావచ్చు, మరి వీళ్ళ సహాయ సహకారాలతోనే మా అమ్మగారు 6 సంవత్సరాలు బతికి ఉన్న ప్రతి క్షణం తను సేవకు తన జీవితాన్ని అంకితం చేసింది. మరి నాలాంటి నాయకులు తయారు కావాలంటే ప్రతి తల్లి తన పిల్లలకు ధ్యానం నేర్పాలి. ఈ ఫ్లూట్ గుర్తుకి ఓట్ వేయండి. థ్యాంక్ యూ. ఫ్లూట్ గుర్తుకే బొమ్మకంటి సౌమ్య గారి నాయకత్వం, బొమ్మకంటి సౌమ్య గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. ఫ్లూట్ గుర్తుకే బొమ్మకంటి సౌమ్య గారికి మన